ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టీకరణ. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. మంతని మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకం కింద 12.10 కోట్లతో మంతనిలోని పోచమ్మ వాడ వద్ద 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకుతో పాటు 25 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, మంతని మున్సిపల్ చైర్పర్సన్ పెండు రమా సురేష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గురుకుల పాఠశాల ఆవరణలో 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ దేశానికి పర్యావరణం, చెట్లు 2 కళ్ళ లాంటి పని, భావితరాలకు మనమిచ్చే ఆస్తి పర్యావరణమే కావాలని అన్నారు. అనంతరం రామగిరి మండలం రత్నపూర్లో 4.16 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అలాగే రామగిరిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు రాకతో ఆయనను కలిసేందుకు నాయకులు, జనం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఫోటో ఇస్తాను. సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఇట్లా యూ షేప్లో ఒకటి సెడి నువ్వే సెడి చేస్తావు ముందు అందరు యూ షేప్లో నుంచి ఒక్క ఫోటో మంచిది. సార్ ఓకే సార్ ఒక్కసారి మేడం ఒకసారి ఇలా పట్టుకున్నా. మేడం పట్టుకోండి మేడం. అటు చూడండి ఫోటో. లింగానికి ఇంకా రావాలి. ఓకే ఓకే నన్ను చూస్తాను మరి. రైట్. కొంచెం వెనక మీరు అడ్డు ఉన్నారు. ప్రెస్ వాళ్ళకి అడ్డం ఉండే కదా మీరు అడ్డు పట్టుకోండి. చెట్టు అడ్డం ఉంది. కొద్దిగా జరగండి మేడం. లోపల ఇక్కడ ఫోటో ఇస్తాను. చెట్టు పట్టుకుంటారు సార్. తర్వాత పట్టుకోమందాం అలా. సరే ఇప్పుడు సెట్ అయితే జరగండి. దూరం జరగాలి. అందరు జరగండి. జరగండి. సార్ ఒకసారి చూడండి. ఓకే థ్యాంక్ యూ. జరగండి. వీడియో కాల్ ఉంటే వదిలేయి.
ఇట్లా వెడల్పుడానికి ముందు కొంచెం మంచి వెడల్పు రాజు అందరు వెడల్పు ధ్రువం దేవాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి అయం ముహూర్త సుముహూర్త అస్తు. సార్ చూడండి సార్, సార్ ఒకసారి చూడండి. సార్ ఒకసారి చూడు సార్. ఓకే సార్. ఓకే సార్. ఇటు ఇటు కింద కాను ఓకే సార్, నడవండి. 75వ వన మహోత్సవ కార్యక్రమ భాగంలో నాతో పాటు ఈ మంతని పట్టణంలో పాల్గొంటా ఉన్న చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు రమాదేవి గారికి, మిత్రులు వైస్ చైర్మన్ బానయ్య గారు, కౌన్సిలర్ మిత్రులు, ఆర్డీఓ గారు, ప్రత్యేకించి మా డిఎఫ్ఓ గారికి, పెద్దపల్లి డిఎఫ్ఓ గారికి, అటవీ శాఖకు సంబంధించిన మరి అందరి అధికారులకి, ఈరోజు ఈ సాంఘిక సంక్షేమానికి సంబంధించిన పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులందరికీ, అదేవిధంగా చిన్నారులందరికీ వనమహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, 1950 సంవత్సరంలో ఆనాడున్న కేంద్ర మంత్రివర్యులు పెద్దలు మున్షి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఈ వనమహోత్సవ కార్యక్రమం ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాతావరణం చుట్టుపక్కల ఉన్న వాతావరణం సస్యశ్యామలంగా ఉండాలి, వర్షాలు సరైన సమయంలో పడాలి, ఎండలు ఎక్కువ ఉండకూడదు, వరదలు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు. మరి అనేక కోణాల నుంచి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక ప్రత్యేకమైన మీమాంస. ఈ వనమహోత్సవ కార్యక్రమాల్లో మేము కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మీ డిఎఫ్ఓ గారు కానీ చెప్పేది ఒకటే ఉద్దేశం. ఇక్కడ చిన్నారులు అందరూ ఉన్నారు, వారిలో ఒక చైతన్యం తీసుకురావాలి, వారిలో ఒక ఆలోచన తీసుకురావాలి. అదేవిధంగా పౌరులందరికీ కూడా పచ్చదనాన్ని పెంచే ఒక దిశగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు వరంగల్లో, వివిధ మా సహచర గౌరవ మంత్రులు, సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మొక్కల పెంపు అవగాహన, దానివల్ల మీ అందరికీ కూడా తెలుసు, మనం పీలుస్తూ ఉన్న ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది. కలుషితమైన వాతావరణం లేకుండా చెట్లు పెంచితే మనము నిజంగానే ఆక్సిజన్ పెంచి కార్బన్ డైఆక్సైడ్ వదిలితే వాటిని పీల్చి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొచ్చే కార్యక్రమం ఈ చెట్లు చేపడితే కనుక ఒక చెట్టు ప్రాముఖ్యత ఏంది, దాని విలువ ఏందని తెలుసుకునే ప్రయత్న భాగంలో భవిష్యత్తు తరానికి సంబంధించిన యువత అంతా కూడా ఆలోచన చేయాలని, పౌరులు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని, ఒక దృక్పథం, ఒక ఆలోచన తీసుకురావాలని ఇదే కార్యక్రమంలో ఈరోజు 75వ ఈ వార్షిక పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో మీ అందరితో పాటు పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు, ఈ స్కూలు సంబంధించిన ఆ ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులకు, పిల్లలకి
మా కలెక్టర్ గారికి అందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.